పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ అయ్యారు. నెల 3వ తేదీన ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు వెళ్లారు. నిన్న ఉదయం బయటకు వెళ్లిన ఆయన ఈ రోజు వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి వైసీపీ నాయకులే కారణమంటున్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. నర్సాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్తుకు కట్టాల్సి ఉంది. రేపు బకాయి చెల్లించాలని గత కొంతకాలంగా ఎంపీడీఓ ఒత్తిడి చేస్తున్న పాటదారుడు దాటవేస్తూ వచ్చాడు. ఆయనకు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చెప్పండి సార్. ఈరోజు జరిగిన ప్రతి జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించమైంది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ గా నిర్వహించడం జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్? ఆయన కట్టాలి బకాయి 53 లక్షలు ఉందండి సార్. ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి? ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్ పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.